ఆయన ఎంతో మేలు చేశాడు, గొప్ప దేవుడు. మాకైతే తండ్రి ఆ డబ్బులు ఎత్తే మేము ఏ ఆడపిల్ల కాడికి కూడా పోకుండా జాగ్రత్తగా అయ్యా సరి చేసుకొని తిని ఉన్నాం. బిడ్డకి దెబ్బ తగిలిందంటే నేను ఎంతో బాధపడుతున్నాను. నేను టాలు పెట్టి జగన్కి మరి ఆ దెబ్బ తగిలిందంటే నాకు ఎంతో బాధగా ఉందయ్యా. మరి ఇస్తున్నాడు అయ్యా, డబ్బులు ఇస్తున్నాడు అయ్యా. ఆ డబ్బులు పెట్టి ఏ ఆడపిల్ల కాడికి పోకుండా అయ్యా సరి చేసుకొని తినిపోతున్నాం. మరి ఆ కడతకు తగిలితే ఆ చచ్చిపోతే ఎవరయ్యా మాకు దిక్కు? ఆ చంద్రబాబు నాయుడు ఏమి ఈడయ్యా, వాడు కమ్మోడయ్యా, వాడు మాట నమ్మకూడదయ్యా. అది మీకు చూసారా దెబ్బ ఎక్కడ తగిలిందో? ఎక్కడ తగిలింది మరి కావాలని చేయించుకున్నాడంట జగన్. అదంతా అటు ఒట్టిదేనయ్యా, ఎన్ని ఒట్టి అటు చెయ్యడయ్యా. ఆయన మంచోడయ్యా. ఆయన కొంచెం కంటకు తగిలింటే అయిపోయేదేనయ్యా. దేవుడు గొప్ప కార్యక్రమం ఆ దెబ్బ తగలకుండా దేవుడు కాశీ కాపాడి ఆశీర్వదించాడు. అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు తెలుసా? నాకు తెలవదాడు. పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు కావాలని నువ్వు నాటకాలు చేస్తున్నావు. వాడే నాటకాలు, ఆయన ఏం చేసుకోడు నాటకాలు. ఆయన ఇద్దరు బిడ్డలు, ఆయన భార్య చల్లకుండా. ప్రతి ఎలక్షన్ కి నువ్వు ఏదో ఒక డ్రామా ఆడతావు. పోయినసారి కోడికత్తి డ్రామా ఆడావు. ఒట్టిదే, అన్ని ఒట్టియే. వాళ్ళ మాటలన్నీ టక్కర మాట. కమ్మోడు మాట ఎంత, కంచికాడినేడు ఎంత, ఎగరేసి తెగదెంగమని వాడు మాట నమ్మకూడదయ్యా. రెడ్లు కడుపులోదైనా పెడతారు అన్నం. వాళ్ళకి జాలి ప్రేమ ఉంటది, వాడికి ఉండదు, కమ్మోడికి ఉండదు అయ్యా. సత్యంగా చెబుతున్నా నేను. ఓడిపోతాడంట జగన్. ఏం ఓడిపాడు, జగనే వస్తాడు. అయితే లేదు, పైన దేవుడు ఉన్నాడు, ఆయన అక్కడ ఉన్నాడు. ఆయనకి ఎవరు అడ్డం లేదు. దేవుడు ఆశీర్వదించి ఆయనే గెలవాలని ప్రార్థన చేస్తున్నా. దేవుని చిత్తమే కదా, అంతా ప్రభు చిత్తమే. ప్రభు ఏం చేయదలుచుకున్నాడు, ఆయన ఒక్కడే పైన ఆయన ఉన్నాడు, కింద ఈయన ఉన్నాడు. రెండు మాటలు ఫోటోలు జగన్ గారి ఫోటోలు చూసా, పేపర్లో చూసి. ఎలా అనిపిస్తుందమ్మా నీకు? అంత దెబ్బ తగిలింది, నా ప్రాణం పోతుందయ్యా. ఇప్పుడేనయ్యా నేను అన్నం తింది, ఇప్పుడు దాకా ఎడుతానే ఉండా. పేపర్లు వాళ్ళకాడ చూసి అప్పటి నుంచి దెబ్బ తగిలిన కాడ నుంచి బాధపడుతున్నావా? ఎందుకమ్మా అంత బాధ? ఎంత మేలు చేస్తున్నాడుగా, బాధ కదా. నిన్నటి నుంచి ఏడుస్తున్నావా? నిన్నటి నుంచి అయిపోయాం. నిన్న తెరిచిన కానీ ఏడుతానే ఉంది. పో ప్రాణం ఆయన అంటే అంత ప్రాణమా జగన్? ఆయన మీటింగ్ ఎక్కడన్నా కానీ వెళ్ళిపోయింది. ఈ వయసులో ఎందుకమ్మా మీకు ఎక్కడన్నా అంత దూరం? బావద్దా మేలు చేసిన వాళ్ళని, గతాన్ని మర్చిపోతావా? నీళ్ళు తుడుచుకోండి అమ్మా, నీళ్ళు వస్తున్నాయి. తుడుచుకోవాలి, ఆయన అంత ప్రాణం అయ్యా. తగ్గిద్దిలే, ఏం కాదులే, తగ్గిద్దిలే. ఏమన్నా చెప్తావా మరి జగన్ గారికి? చెప్పు, ఆయన చూస్తాడు. ఇప్పుడు చూస్తాడా? చూస్తాడు, చెప్పు. ఎట్టుందయ్యా నీకు? అయ్యా నీకు తగ్గాలని నేను సాక్ష్యం చెబుతానయ్యా. చర్చిలో జగన్ గారు నీకు వందనాలయ్యా, కోట్లాది వందనాలు. నీ బిడ్డలు, నీ భార్య చల్లగా ఉండాలని కోరుకున్నా. నీ తల్లి కూడా ఎంత ప్రార్థన చేసిందో టీవీలో ఒకసారి చూశానయ్యా. మీ అమ్మ చేయటం తగ్గిపోతే నువ్వే తిరుగుతావు, నువ్వే వస్తావయ్యా, నువ్వే గెలుస్తావయ్యా. నీకు ఆశీర్వాదం అయ్యా. నీ బిడ్డలు, నీ ఇద్దరు బిడ్డలు, నీ భార్య, నీ తల్లి, నీ తండ్రి లేడుగా. నిన్న మీటింగ్ అప్పుడు మీ నాన్న పాట పాడితే నేను సిందేసి డాన్స్ చేసి నేను ఎంతో సంతోషంగా లాలపారవచ్చి నేను ఎంతో సంతోషపడ్డాను. దేవుడు నీకు దెబ్బ తగిలిన దేవుడు నీకు తగ్గిపోద్ది, నువ్వే గెలుస్తావయ్యా. వందనాలు, కోట్లాది వందనాలయ్యా. నీకు ఎన్ని వందనాలయ్యా. నీకు తప్పున మానిపోయిద్దయ్యా యేసు రక్తంతో. ఈసారి ఇంకా బస్సు యాత్ర చేస్తున్నాడు, మళ్ళీ దాడి చేసే పరిస్థితి ఏందమ్మా? మళ్ళీ ఇలాంటి ఏమీ జరగదు ఈసారి, ఏమీ జరగదు. చేసిన ఏసాయాలి వాడిని వేసినామని వాడు కళ్ళు వాడు ఏ పోతాయి, వేసినాడు కళ్ళు పోతాయి. సరే అమ్మా, మరి గెలిపిస్తా అంట ఈసారి జగన్, అంతేనా? గ్యారెంటీగా ఏసయ్య చర్చిలు వచ్చేదే ఆయన. మరి ఏంటి జగన్ గారిని అందరూ తొక్కేస్తాను, నలిపేస్తాను, నలిపేయడానికి వాళ్ళే నలిపోతారు, వాళ్ళకే తగిలి దాబొస్తారు. అది నీకైతే గెలిపిస్తా, మంచిగా నీకు పింఛన్ ఇవన్నీ అందిస్తున్నాడు అంట. అంతే, నాకు ఆ పింఛన్ నేను పని పోకుండా, రూపాయి పని పోకుండా అయ్యే తిని అయ్యే ఉంటున్నా. సరే, సరేనమ్మా, థ్యాంక్ యూ.